అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ తారక మంత్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టం చేశారు. ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి వచ్చే 100 రోజుల్లో చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆర్థిక అంశాలతో ముడిపడని హామీలు తక్షణం అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నో అంచనాలు ఉన్నందున వాటికి తగ్గట్లు ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఆదేశించారు. కాన్వాయ్లు, సైరన్లు వంటి ఆడంబరాలకు స్వస్తి పలికి ప్రజలతో మమేకం కావాలన్నారు. మంత్రివర్గంలో 17 మంది తొలిసారి మంత్రులు కావడం, వారిలోనూ 7 మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి కేబినెట్ భేటీలో వారికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు. తమ శాఖలపై మంత్రులు లోతుగా అధ్యయనం చేయాలని, వీలైనంత త్వరగా అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు తమకన్నీ తెలుసన్న భావన వీడాలని హితబోధ చేశారు. అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలు వద్దని, సమిష్టిగా నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల పేషీల్లో వివాద రహితుల్ని, మంచి నడవడిక ఉన్నవారినే అధికారులు, సిబ్బందిగా నియమించుకోవాలన్నారు. కొందరు పార్టీలు, కులాల పేరుతో అంతరాలు పెంచేందుకు ప్రయత్నిస్తారని వాటిని సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారీ ఖర్చుతో పెద్ద సభలు నిర్వహించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చేరితే చాలన్నారు. చిన్న సమావేశాలైతే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుబంధం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ప్రజా జీవితంలో ఉన్నామని నిరంతరం గుర్తుంచుకోవాలని, ఎవరూ అభ్యంతరకర భాష వాడొద్దని హెచ్చరించారు. ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. శాఖపరమైన సమీక్ష సమావేశాల సమయం తగ్గించుకోవాలని, వీలైనంత వరకు సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని చంద్రబాబు సూచించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే చేయగలిగినవి, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి అని 2 విభాగాలుగా చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేనివి వెంటనే నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికపరమైన అంశాలతో ఉన్న వాటికి గడువు పెట్టుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులపై అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడటం వంటివి చేయవద్దని మంత్రులకు హితబోధ చేశారు. ఎంపీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేంద్రం మద్దతుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలన్నారు. రేషన్ బియ్యం పంపిణీలో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకుందని, దీనిపై దృష్టి సారిస్తామని, అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తూకాల మోసాలకు పాల్పడిన సరఫరాదారులందరినీ బ్లాక్ లిస్టులో పెట్టమని ఆదేశించినట్లు తెలిపారు. రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కానూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రేషన్ అక్రమాలపై, కొలతలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. చక్కెర, కందిపప్పు, పామాయిల్ తూకాల్లో తేడాలున్నట్టు గుర్తించామని, మొత్తంగా కుంభకోణం కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. తప్పు చేసినట్టు గుర్తించిన సరఫరాదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. తప్పు చేసిన సరఫరాదారులపై లీగల్ మెట్రాలజీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. తూకాల్లో తేడాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS ద్వారా మనం రేషన్ షాపుల ద్వారా కానివ్వండి, ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా కానివ్వండి, నాణ్యమైన సరుకు అన్ని ప్రాంతాలకి, ప్రతి వినియోగదారుడికి, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అంశాలు చాలా బాధాకరం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం బియ్యం విషయంలో. సో ఏ విధంగా ధాన్యం కొనుగోలప్పుడు రైతుకి అన్యాయం జరుగుతుందో, వినియోగదారుడికి చివరికి బియ్యం సరఫరా చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి సారిస్తాం. ముందుగా ఈ కమోడిటీస్ ఏవైతే సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి మేము అందిస్తున్నామో వాటిపైన ముందు చెక్ చేద్దామని చేసాం. ఇక్కడనే చాలా స్పష్టంగా మాకు ఈ తేడాలు కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం సరఫరా పైన, PDS విధానం పైన, ఈ ట్రాన్స్పోర్ట్ విధానం పైన కూడా డెఫినెట్గా అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే విధంగా సిద్ధమవుతున్నాం మేము డిపార్ట్మెంట్ తరఫున. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకోజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బార్లు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజురోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిక వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగ యువత అనేక మంది ప్రజా దర్బార్కు వస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు లోకేష్కు వినతి పత్రాలు అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను బోధించేందుకు 6,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో స్పెషల్ డిఎస్సి పోస్టులను కూడా పరిగణలోకి తీసుకుని వాటిని భర్తీ చేయాలని మంత్రిని కోరారు. మంత్రి తమ సమస్యలను సావధానంగా విని సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని చెప్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, డిఎస్సి అభ్యర్థులతో మా ప్రతినిధి ముత్తుజా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు తన నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడా వచ్చేసి తమ సమస్యలను మంత్రి లోకేష్కి వివరించి వినతి పత్రాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వివిధ ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు మంత్రి లోకేష్కి వివరించిన సమస్యలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్యలు ఏంటి? మేము స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ నాగరాజు, స్పెషల్ టీచర్ ఫెడరేషన్ మాది. మేము ప్రత్యేక అవసరాల పిల్లల కోసం గత 20 సంవత్సరములుగా సర్వశిక్ష అభియాన్లో సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేయమని అనేక సార్లు కలిసాము. ఇంత సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మాకు తీర్పు ఇచ్చింది, వీళ్ళు రెగ్యులర్ చేయండి, ప్రతి స్కూల్లో ప్రతి స్పెషల్ టీచర్ ఖచ్చితంగా ఉండాలి. 1 నుంచి 5వ తరగతికి 1:10, 5 నుంచి 8 వరకు, 6 నుంచి 8 క్లాస్ వరకు 1:15 కానీ చెప్పింది. ఇంతవరకు కూడా ఈ ఫార్ములాని హైకోర్టు ఫార్ములాలు కానీ సుప్రీంకోర్టు ఫార్ములా ఎవరు ఫాలోఅప్ కాలేదు. అయినా కొన్ని స్టేట్లో మధ్యప్రదేశ్ కానీ మేఘాలయ ఇలాంటి దేశాలు 8 రాష్ట్రాల్లో ఎంటీఎస్ ఇస్తున్నారు. కనీసం మాకు రెగ్యులర్ చేసేంత వరకు ఎంటీఎస్ ఇవ్వండి అని అడిగాం. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు తిరిగాము, మాకు న్యాయం జరగలేదు. ఈరోజు నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చాము, బాగా మంచి స్పందన ఇచ్చారు. ఖచ్చితంగా సార్ మీది 2019లో ప్రత్యేక స్పెషల్ డిఎస్ ఇచ్చింది మీరే, దానివల్ల మాకు కొన్ని అవకతవకలు జరిగినాయి. ఈరోజు కూడా అదేవిధంగా మాకు స్పెషల్ డిఎస్ని ప్రత్యేక అవసరాలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మేము ఆశాపూర్వకంగా నిలుస్తున్నాము. దయచేసి ఒక స్టూడెంట్ అయితే 1,12,556 మంది స్టేట్ వైడ్ ఉన్నాం సార్. ఆ దానికి 6,000 చిల్లర పోస్టులు క్రియేట్ చేయాలా. 6,000 పోస్టులు క్రియేట్ చేస్తే 1,000 చిల్లర మాత్రమే మేము రెగ్యులర్ టీచర్స్, మేము ఐఆర్టీసీ టీచర్స్గా వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని మెర్జింగ్ చేసి మిగతా పోస్టులకి మీరు నోటిఫికేషన్ ఇవ్వండి అని మేము స్పష్టంగా తెలియజేశాము. సార్ కూడా అనుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఓఎస్ఆర్ గారి దగ్గరికి వాళ్ళు ఫైల్ పంపించుకున్నారు. నిజంగా ఈరోజు నారా లోకేష్ గారు జరగడం మా జన్మ ధన్యమైందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరి కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు లోకేష్ గారిని కలిసి సమస్యను వివరించడం జరిగింది. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య ఏంటి? నేనైతే ఉపాధ్యాయుని కాదు, వీళ్ళందరి తరపున లీడ్ తీసుకొని మంత్రి గారికి వివరించడానికి వీరితో పాటుగా రమ్మంటే వచ్చాను. వీరి యొక్క ప్రధాన సమస్య ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని చోట్ల టీచర్లు ఉన్న స్పెషల్ టీచర్స్కి మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క వీళ్ళని టీచర్స్ని బయటికి తీసుకొచ్చింది. మరి దివ్యాంగులకు మరి సరైనటువంటి బాటలో పడతాను, అంటే వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో ఫంక్షన్లని ఇంకో రకరకాలుగా ఉన్న సమయంలో విద్యను కూడా అందించాలనే ఉద్దేశంతో తీసుకోవడం నిర్ణయం మంచిది. ఆ నిర్ణయం పరంగా వచ్చిన చదువుకున్నటువంటి వీళ్ళ ఉపాధ్యాయులందరూ కూడా నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిన మెగా డిఎస్లో ఈ యొక్క స్పెషల్ టీచర్స్ని కూడా ఈ నోటిఫికేషన్లో జాయిన్ చేసి వీళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి అవకాశం కల్పించమని అడగడం జరిగింది. ఖచ్చితంగా నా నోటీస్లో ఉంది. ఈ యొక్క 6,000 పోస్టులు కూడా దాంట్లో నేను పొందుపరచడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. ద్వారా
మరి ఎంతోమంది దివ్యాంగుల కోసం విద్య అందుతుందని చెప్పి ఆశిస్తాం. మీరు చెప్పండి, సుమారుగా అసలు మనకి రాష్ట్రం దివ్యాంగులు ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఈ వెసులుబాటు కల్పించని మీరు కోరుతున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆంధ్రప్రదేశ్కి చెందిన నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయులం. మన రాష్ట్రంలో దాదాపు 15,000 మంది పేపర్ 1B 2B క్వాలిఫై అయ్యి లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2022లోను 2024 టెట్లు కండక్ట్ చేశారు. బట్ ఏదైతే మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,800 వేకెన్సీస్ ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన SGT వేకెన్సీస్ని ఫిల్ చేయలేదు మొన్న 6,000 ఇచ్చిన వేకెన్సీస్లో. అయితే ఇదే విషయాన్ని మేము సార్ గారి దగ్గర తీసుకొస్తూ 2019లో మొట్టమొదటిసారిగా 600 వేకెన్సీస్ని ఇదే గవర్నమెంట్ ఫిల్ చేయడం జరిగింది సార్. మేము ఇప్పుడు మొన్న మీరు మెగా డిఎస్సిలో మొదటి సంతకం చేశారు. ఆ సంతకంలో ఏవైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వేకెన్సీస్ ఉన్నాయో అవి మీ వరకు రాకపోవడం వల్ల వేకెన్సీస్ నోటిఫై చేయలేదు. ఆ విషయాన్ని మీ వరకు తేవడానికి మేము తీసుకొచ్చాము. యాజ్ పర్ RTE యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 22 సెప్టెంబర్ 2022లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది సార్ దేశం మొత్తం. ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న ప్రతి 10 మంది దివ్యాంగులకు ఒక ప్రాథమిక స్పెషల్ ఎడ్యుకేటర్ని, అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో ప్రతి 15 మంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు ఒక హైయర్ సెకండరీ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ని నియమించాలని చెప్పింది. దాంతోపాటు మన సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది సార్. ప్రతి స్కూల్ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రతి స్కూల్కి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ అనేది ఉండాలి. ఎవరైతే మన దేశంలో ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్నారో దివ్యాంగులకి నాణ్యమైన విద్యను అందించడానికి మన సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మన రాష్ట్రంలో 6,800 వేకెన్సీస్ ఉన్నాయి సార్. 6,800 వేకెన్సీస్లో మన నోటిఫై చేసిన నోటిఫికేషన్లో ఒక పోస్ట్ కూడా లేకపోవడం వల్ల ఏదైతే ఆ విషయం ఉందో ఆ విషయాన్ని మేము సార్ గారికి, మన గౌరవనీయులైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజేయడం రావడం జరిగింది. సార్ మాకు భరోసా ఇవ్వడం జరిగింది, ఈ వేకెన్సీస్ని ఖచ్చితంగా వీటిలో వచ్చేటట్లు చూస్తాము, ఇది నా పరిశీలనలో ఉంది, ఖచ్చితంగా వీటిని పట్టించుకుంటాము అని చెప్తూ మేము ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలి సార్. మేము గత 5 ఏళ్లలో ఎప్పుడు మాకు రాని అవకాశం ఇది మొదటిసారి మా విద్యాశాఖ మంత్రి గారి దగ్గరకు వచ్చి మేము మా బాధను చెప్పుకునే ఒక అవకాశాన్ని కల్పించారు. మేము ఇంతకు ముందు కలవడం జరిగింది, ఈరోజు కూడా కలవడం జరిగింది. ఇలా ప్రజల్ని దగ్గర పిలుచుకొని వాళ్ళ బాధను తెలుసుకునే ఒకే ఒక అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారు. ఇందు మూలంగా మేము మీడియా వారికి ఒకటే కోరుకుంటున్నాం సార్, ఈ న్యూస్ని రాష్ట్ర ప్రజలందరికీ చేరవేసి ఎవరైతే రాష్ట్రంలో ఉన్న 1,20,000 మంది దివ్యాంగులకు మంచి విద్యను అందించడానికి ఖాళీగా ఉన్న 6,800 స్పెషల్ ఎడ్యుకేటెడ్ వేకెన్సీస్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ వేకెన్సీస్ తీయబోతున్నారు, దివ్యాంగులకు కూడా మంచి విద్యను అందించబోతున్నారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరికీ మేము ఒకటే చెప్పబోతున్నామండి, రాష్ట్ర ఏదైతే పాఠశాలలు ఉన్నాయో రాష్ట్ర పాఠశాలలో మీ ఎవరైతే పిల్లలు ఉన్నారో చేర్పించండి. దానికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేటర్ వేకెన్సీస్ని గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకుంటుందని చెప్పారు. కాబట్టి మీరు ధైర్యంగా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని పాఠశాలలో చేర్పించండి. వాళ్ళకి మంచి విద్యను అందించడానికి మేము స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసి ఈరోజు పేపర్ 1B 2B క్వాలిఫై అయ్యి రేపు రాబోయే ఆ పాఠశాల ఉపాధ్యాయులకు మేము స్థిరపడిపోతున్నాం. మేము మంచి విద్యను అందించడానికి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లల్ని ధైర్యంగా మీరు జాయిన్ చేసి వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. దివ్యాంగుల కొరకు మేము మొత్తం టీచర్స్ సార్ BED DED చేసాము. గత 6 సంవత్సరాల నుంచి కూడా మేము వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో 2 సార్లు మేము టెట్లు రాసాము. 2022, 2024లో కూడా టెట్లు రాయడం జరిగింది. కానీ మాకు DSCలో వచ్చేసేటప్పటికి పోస్టులు అయితే ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం DSCలో ఇప్పుడు మెగా DSC తీశారు కాబట్టి ఇందులో మాకు కూడా అవకాశం కల్పించమని 1,20,000 మంది దివ్యాంగుల పిల్లలకి న్యాయం చేయాలని మేము కోరడం అయితే జరిగింది. ఈరోజు లోకేష్ గారు స్పందించారు, దీనికి చాలా పాజిటివ్గా స్పందించారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 1,20,000 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళందరికీ విద్యను బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం ఒక సమస్యగా మారిందని 6,800 ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను బోధించేందుకు 6,800 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం భర్తీ చేయకుండా వదిలేసిందని, ప్రభుత్వం ఇప్పటికైనా మెగా DSCలో ఈ ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి సంబంధిత DSC పూర్తి చేసిన వాళ్ళు అనేక మంది మంత్రి నారా లోకేష్ స్పెషల్ DSC ఈ సంబంధించిన వాళ్ళందరూ కలిసి మంత్రి నారా లోకేష్ గారిని కలిసి వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో దీనికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. కెమెరామ్యాన్ వెంకట్తో ముర్తుజా, సిటీ న్యూస్, ఉండవల్లి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తున్న సమయంలో తన కార్యాలయం బయట వేచి ఉన్న వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు పరిష్కారం కాలేదని బాధితులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాధితులకు భరోసానిచ్చారు. అప్పు ఎగవేతకు గుర్రం కొండ రాము నకిలీ బంగారంతో సినీ పక్కీలో దొంగతనం నాటకం ఆడారని తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు. ఫిర్యాదుదారుడైన వీరాంజనేయులకు నిందితుడు రాము 90 లక్షల నగదు ఇవ్వాల్సి ఉందన్నారు. నగదుకు బదులు బంగారం ఇస్తానని వీరాంజనేయులను నమ్మించి బయటకు తీసుకువెళ్లారు. బంగారం ఇచ్చినట్లు నటించి మార్గమధ్యంలో రాము తన మనుషులతో దొంగతనం చేపించారన్నారు. సార్, నేను మా స్నేహితుడు కలిసి బైక్పై వస్తుండగా మాపై ముగ్గురు దాడి చేసి మా దగ్గర బ్యాగ్ ఎత్తుకుపోయారు. అందులో 2.5 కిలోల బంగారం ఉంది. మాకు గాయాలయ్యాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తాడేపల్లి పట్టణ పోలీసులకు ఓ వ్యక్తి చెప్పిన మాటలు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ సమయానికి గస్తీలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. కానీ తమకు ఫోన్ చేసిన వ్యక్తే అసలు నిందితుడిని తమ విచారణలో తేల్చారు. అప్పు ఎగవేతకు గుర్రంకొండ రాము నకిలీ బంగారంతో సినీ ఫక్కీలో దొంగతనం నాటకం ఆడారని తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు తెలియజేశారు. మహబూబ్ బాషా అయినటువంటి అతని యొక్క స్నేహితుడితో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి ఎగవేయాలన్న ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. తద్వారా దీనికి ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు 10 లక్షల రూపాయలని ఈ టీంకి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావుడి జరిగిన తర్వాత రిమైనింగ్ 9 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా వితిన్ 20 అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఏర్పాట్లను సిఆర్డీఏ కమిషనర్ పరిశీలించారు. పెనమలూరు పరిధిలో ఉన్న చైతన్య మహిళా జూనియర్ కళాశాల సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని క్రింది స్థాయి సిబ్బందికి సూచించారు. ఈ నెల 27న నిర్వహించే రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఏర్పాట్లను ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ పరిశీలించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం తాడిగడప ఎన్కేపాడు చైతన్య మహిళా జూనియర్ కళాశాల సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సిఆర్డీఏ కమిషనర్తో పాటుగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో పాటుగా వివిధ శాఖల అధికారులు కలిసి పరిశీలించారు. వేదిక వద్ద రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, అతిథులు పుష్పాంజలి ఘటించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిజిటల్ స్క్రీన్తో పాటు రామోజీరావు చిత్రపటం యానిమేషన్లో పుష్పాంజలి విజువల్స్ ప్రదర్శించాలని చెప్పారు. రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికా రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన, ముఖ్యమంత్రి ప్రధాన వేదిక వద్దకు చేరుకునేలోగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఆవరణ, సిద్ధార్థ లేడీస్ హాస్టల్ ఆవరణ, కృష్ణవేణి విద్యా సంస్థల ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రధాన వేదిక వద్ద ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఆవరణ, సిద్ధార్థ లేడీస్ హాస్టల్ ఆవరణ, కృష్ణవేణి విద్యా సంస్థల ఆవరణలు, వీవీఐపీలకు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో బస్సులు, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటేషన్, తాగునీటి సరఫరా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో నిజంగా సాయం కోసం ఎదురుచూసే వారికి బాధ్యతగా సహాయం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని వక్తలు పేర్కొన్నారు. సహాయం అందించేటప్పుడు కులం, మతం చూడొద్దని, కేవలం మానవతా దృక్పథంతో మాత్రమే చూడాలన్నారు. పూర్ణానందంపేట లార్జ్ భరోష్ సంస్థ నగర కార్యాలయంలో విజయ మేరీ ఇంటిగ్రేట్ స్కూల్కు వితరణ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన నిర్భాగ్యులకు 10% సహాయం అందిస్తే భగవంతుడు మెచ్చుకుని తిరిగి మనకు 100% సహాయపడతారని గంగరాజు తెలిపారు. భగవంతుని ఆశీస్సులు మనకు లభిస్తే అంతా మంచి జరుగుతుందన్నారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ వారి పరిధిలో సాయం కోసం ఎదురు చూసే వారికి చేయూత ఇవ్వాలన్నారు. సహాయపడటం సమాజంలో అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఎంతైనా ఉందన్నారు. ఈ సంస్థ గురించి వినడంతో పాటు నేడు స్వయంగా పాల్గొనడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎల్ రామకృష్ణ మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం గోకరాజు గంగరాజు అని పేర్కొన్నారు. గంగరాజులు ఆదర్శంగా తీసుకుని శాఖ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా సమయంలో కమిటీ సభ్యులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వలస కార్మికులకు ఆహార పంపిణీ, మరికొంతమందికి అందించిన సేవలను ఈ సందర్భంగా వివరించారు. సేవకు ప్రతిరూపంగా ఉన్న గంగరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మేరీ ఇంటిగ్రేట్ పాఠశాలకు అవసరమైన వివిధ వస్తువులను ₹1,00,000 ఖర్చుతో కూడిన నిత్యావసర సరుకులు, విద్యార్థులకు మంచాలు, బెడ్షీట్లు, అతిపెద్ద టీవీ వాటిని గంగరాజు చేతుల మీదుగా పాఠశాల కమిటీ ఉపాధ్యాయులకు అందించారు. ఈ కార్యక్రమంలో రవి, ఆర్ అప్పలస్వామి, బి లోకనాథం పాల్గొన్నారు. గంగరాజును కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. బ్రదర్హుడ్ డే మరి ఇది యూనివర్స్ అంతట్లో కూడా మన భారతదేశంలో ముందు వీఆర్ ఆల్వేస్ ద హెడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 12 గంటల తర్వాత వచ్చే రోజు మనం ఎప్పుడు భారతదేశం ఎప్పుడు ముందుంటాం కాబట్టి ఈ ఫంక్షన్ మనం భారతదేశంలో ఈ టైంలో చేసుకుంటాం. మనం చాలా అదృష్టం. అటువంటి అవకాశం మన దేశం మన భారతదేశానికి అదృష్టం కలిగింది. చెప్పారు రామకృష్ణ గారు వారు చేసే కార్యక్రమాల కన్నా నా గురించి చెప్పారు. అది అంతా కరెక్ట్ కాదు. అది మనం చేసేది చాలా తక్కువ. భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఇంకా ఇంకా చేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్థాయిలో ఏ విధంగా తోటి వారికి సహాయం చేయగలుగుతారు అనేది మరి చాలా చాలా ముఖ్యం. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తామని, నేత కార్మికులను అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో 84, ఇతర రాష్ట్రాల్లో 16 ఆప్కో షోరూంలు ఉన్నాయని, టర్నోవర్ పెంచేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన మార్పులతో షోరూంలను ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న గవర్నర్పేటలోని ఆప్కో మెగా షోరూంను తనిఖీ చేశారు. ఆప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పవన్ మూర్తి, జనరల్ మేనేజర్ ఎస్ అనూజారాణి, షోరూం మేనేజర్ వై గోపాలకృష్ణతో సమీక్ష జరిపారు. అనంతరం షోరూంలోని చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొన్నేళ్లుగా చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, వారి చేనేత ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి చూశామన్నారు. పెద్ద పెద్ద వస్త్ర షోరూంలకు దీటుగా ఇక్కడి ఆప్కో మెగా షోరూంను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్ర ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసి రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచి వారిని ప్రగతి పథంలో నడిపేందుకు ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. వారంలో కనీసం ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి ఎస్ సవిత కోరారు. 100 ఉన్నాయి మొత్తంగా. 100లో 84 మన స్టేట్లో ఉన్నాయి, మిగతా 16 ఇతర స్టేట్లో ఉన్నాయి. మేము వ్యాపారాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతాం. అవసరమైన చోట మరి కొన్ని మార్పులు చేర్పులు షోరూమ్స్ కూడా చేస్తాం, రీమోడల్ చేస్తాం. అదేవిధంగా టర్నోవర్ కూడా పెంచుతాం. ఇంకా కొన్ని చోట్ల అవసరం అనుకున్న చోట్ల, మరికొన్ని చోట్ల ఏదైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి మరికొంత వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. నేను అందరికీ తెలియజేసేది ఒక్కటే, దయచేసి హ్యాండ్లూమ్ దుస్తులు కొనండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానూ ఉంటాం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి, చేనేత కార్మికులకు అందరికీ ఆదుకుందాం. ఇది అందరి బాధ్యత. రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మేము చేనేత కార్మికులు కాపాడాం. ఈరోజు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ మంత్రిగా నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి అందరూ వారానికి ఒక్క రోజైనా మనం హ్యాండ్లూమ్ దుస్తులు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.